అయితే ఇక్కడ ఈరోజు ఏ సిటీలో అయినా సరే, ఏ అపార్ట్మెంట్లో అయినా సరే ఈ వాటర్ ప్రూఫింగ్ సమస్యలు వస్తున్నాయంటే ప్రధానమైన కారణం ఏంటి? వాటర్ క్యూరింగ్ ప్రాపర్ గా చేయకపోవడం వల్ల. ఇది ఒకటి ప్రధానమైన కారణం. ఇది కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది. అయితే ఈ కారణం ఏంటంటే, మన సిటీస్ లో ఏ అపార్ట్మెంట్, ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా సరే పాస్ట్ ఒక 15 years డేటా మనం తీసుకునే పనికైతే టైల్ టు టైల్ మధ్య లేదా గ్రానైట్ వేసిన, మార్బుల్ వేసిన, ఒక టైల్ టు టైల్ మధ్య, మార్బుల్ టు మార్బుల్ మధ్య గ్రౌట్ పౌడర్ అనేది మనం పెడతాం. ఒక పౌడర్ అనేది పెడతాం, వైట్ సిమెంట్ లాంటి పౌడర్. దీన్ని టెక్నికల్ గా గ్రౌట్ అంటారు. అయితే ఈ గ్రౌట్ లో 2 types ఉంటాయి. ఒకటి వైట్ సిమెంట్ బేస్డ్ గ్రౌట్, దీన్ని సిమెంటియస్ గ్రౌట్ అంటారు. 2 ఎపాక్సీ గ్రౌట్. అయితే ఏ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినా ఒక బిల్డింగ్ ని అతను కంపల్సరీగా సిమెంట్ బేస్డ్ గ్రౌట్ మాత్రమే యూజ్ చేస్తాడు. కారణం ఏంటంటే దీని యొక్క ప్రైస్ ఒక కిలో 60 నుండి 80 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ అదే ఒక ఎపాక్సీ గ్రౌట్ యొక్క ప్రైస్ 800 రూపాయలు, దాదాపుగా 800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఒక కిలో గ్రౌట్ 60 నుండి 80 రూపాయల వరకు వస్తుంది కాబట్టి కంప్లీట్ అపార్ట్మెంట్ లో 100 ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి ఆల్ ఫ్లాట్స్ లో బెడ్రూమ్స్, హాల్, కిచెన్, బాత్రూమ్స్, బాల్కనీస్ ప్రతి దగ్గర టైల్స్ లేదా మార్బుల్స్ వేస్తారు. సో ప్రతి దగ్గర గ్రౌట్ అనేది పెట్టాలి. ఒకవేళ మనం ఎపాక్సీ గ్రౌట్ అనేది యూజ్ చేస్తే పర్ కిలో 800 రూపాయలు అయితే లక్షల రూపాయల ఖర్చు అనేది వస్తుంది. కాబట్టి ఏ బిల్డర్ అయినా సరే సిమెంట్ బేస్డ్ గ్రౌట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సిమెంట్ బేస్డ్ గ్రౌట్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ రోజు వాటర్ ప్రూఫింగ్ డిమాండ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే 1:10, 20, 30 రేషియోలో పెరిగిపోయింది. అది మనం ఎంతలాగా అంటే కంపేర్ చేయలేము. ఈ యొక్క మిస్టేక్ చేయకుండా ఉంటే అసలు ప్రాబ్లం అనేదే ఉండదు. కానీ ఈ ఎపాక్సీ గ్రౌట్ యూజ్ చేయకుండా సిమెంట్ బేస్డ్ గ్రౌట్ యూజ్ చేయడం వల్ల ఎంతలాగా ప్రాబ్లం అవుతుందో మీకు నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. అయితే ఒక బిల్డర్ ఏం చేస్తున్నారు, హౌస్ లో ప్రతి చోట కూడా ఏ గ్రౌట్ యూజ్ చేస్తున్నారని చెప్పాను, సిమెంట్ బేస్డ్ గ్రౌట్ యూజ్ చేస్తున్నారని చెప్పాను. ప్రతి ఒక్క హౌస్ లో కంటిన్యూ వాటర్ ప్రెజెన్స్ ఉండే ఏరియాస్, బాత్రూమ్స్. అయితే ప్రతిరోజు మనం బాత్రూమ్ ని యూజ్ చేస్తుంటాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాత్రూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మనం బాత్రూమ్ యూజ్ చేసినప్పుడల్లా కంటిన్యూ వాటర్ అనేది టైల్స్ పైన పడుతుంది. ఈ టైల్ టు టైల్ మధ్య పెట్టింది సిమెంట్ బేస్డ్ గ్రౌటింగ్. దీనిపైన కంటిన్యూగా వాటర్ ప్రెజెన్స్ అనేది ఉండడం వల్ల ఆ టైల్ టు టైల్ మధ్య పెట్టిన ఏదైతే ఈ సిమెంట్ బేస్డ్ గ్రౌట్ ఉందో అది గ్రాడ్యువల్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక 3 months లోనో, 6 months లోనో, 1 year లోనో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా వెళ్ళిపోతుందో ఆ టైల్ టు టైల్ మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది కదా, ఆ గ్యాప్ లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ లో నుంచి వాటర్ వచ్చి మన ఈ రోజు బాత్రూమ్స్ అన్ని ఎలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ప్రతి అపార్ట్మెంట్ లో అటాచ్డ్ బాత్రూమ్స్. బెడ్రూమ్ లో ఉంటుంది, లేదంటే హాల్ కి అటాచ్ అయ్యి ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ తీసుకుందాం. బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే బాత్రూమ్ కి బెడ్రూమ్ కి ఒకటే వాల్ ఉంటుంది కదా. అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఆ వాల్ కి ఫ్లోర్ నుండి 2 feet హైట్ లో చెమ్మలాగా వచ్చి మొత్తం పప్పడలాగా పుట్టి పెయింట్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఎంతలాగా ఇంపాక్ట్ చేస్తుందంటే ఫస్ట్ ఒకటే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, బాత్రూమ్ వాల్కే స్టార్ట్ అవుతుంది. మనం దీన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, అది ఆ వాల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది? మన వర్టికల్ గా పైకి స్ప్రెడ్ అవ్వదు. ఫ్లోర్ నుండి జస్ట్ 2 feet హైట్ లేదా మాక్సిమం 3 feet హైట్ స్కట్టింగ్ ఉంటుంది కదా, టైల్ స్కట్టింగ్ లేదా మార్బుల్ స్కట్టింగ్ ఫ్లోర్ పైన, దాని నుండి జస్ట్ ఒక 2 feet హైట్ వరకు మాత్రమే దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే అది హారిజాంటల్ గా స్ప్రెడ్ అయ్యి ఆ వాల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత దాని యొక్క అడ్జసెంట్ వాల్ కి స్ప్రెడ్ అవుతుంది. తర్వాత థర్డ్ వాల్. ఈ విధంగా ఇది బెడ్రూమ్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఆ తర్వాత హాల్ కి స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకో బెడ్రూమ్ కి ఆక్యుపై చేస్తుంది. ఒక 1 year దీన్ని వదిలేసామనుకోండి,
ఇది ఎంతలాగా ఇంపాక్ట్ చేస్తుందంటే క్యాన్సర్ ఏ విధంగా స్టేజెస్ మార్చుకుంటూ మొత్తం స్ప్రెడ్ అవుతుందో అదే విధంగా బాత్రూమ్ అటాచ్డ్ బెడ్రూమ్ కి ఎక్కడో ఒక చోట ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ వాల్ దగ్గర కూడా 2 feet హైట్ వరకు వస్తుంది. ఇది వాస్తవం. ఎందుకంటే మాకు కొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తుంటారు, మా యొక్క హౌస్ లో కంప్లీట్ 1 feet హైట్ వరకు 2 feet హైట్ వరకు మొత్తం పెయింట్ అనేది పీల్స్ ఆఫ్ అయిపోతుంది, ఊడిపోతుంది, బబ్బుల్ లాగా వచ్చి అది ఏదో పెద్ద సమస్య లాగా ఉంది, ఏదో హౌస్ లో పైప్ లైన్ లీకేజ్ అయినట్టుంది, అందువల్లనే 2 feet హైట్ వరకు మొత్తం ఊడిపోతుంది, ఒకసారి ఎక్స్పర్ట్ ని పంపించి చెక్ చేయించండి అని చెప్తారు. అయితే ఇది పైప్ లైన్ సమస్య కాదు, ఇంకా ఏది సమస్య కాదు. ఈ ఓనర్స్ జర్మనీలో లేదా యుఎస్ లో ఫారెన్ లో ఉండే ఓనర్స్ రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇచ్చినప్పుడు ఆ రెంట్కి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు దాని మీద అంత కేర్ పెట్టరు. ఆ కేర్ పెట్టకుండా దాన్ని వదిలేయడం వలన అది ఫస్ట్ ఒకటే వాళ్ళకు వస్తుంది, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది స్ప్రెడ్ అయ్యి ఎంటైర్ హౌస్ ని ఆక్యుపై చేస్తుంది. ఈ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనం గ్రౌట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఏ గ్రౌట్ చేయించాలి? ఎపాక్సీ గ్రౌటింగ్ అనేది చేయించుకోవాలి. ఎపాక్సీ గ్రౌట్ చేయించుకోవడం ఒక ప్రాబ్లం అయితే ఆ తర్వాత ఈ ప్రాబ్లం ని రెక్టిఫై చేయడానికి మనం 1:5 రేషియోలో అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం రాకముందు మనం 100 రూపాయలు స్పెండ్ చేస్తే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత రెక్టిఫై చేయించుకోవడానికి 500 రూపీస్ దీనికి స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇది అసలు బిల్డర్ ఎందుకు చేయట్లేదు? అదే గాని ఈ యొక్క ఎపాక్సీ గ్రౌట్ బిల్డర్ చేయడం వల్ల అట్లీస్ట్ బాత్రూమ్లు లేదా బాల్కనీలు బిల్డర్ చేసే 2 మిస్టేక్స్ వల్ల. ఒకటి, ప్రాపర్ క్యూరింగ్ చేయడం. అంటే క్యూరింగ్ చేయడానికి ప్రాపర్ క్యూరింగ్ చేయకపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే ఒక ఇండివిడ్యువల్ హౌస్ క్యూరింగ్ చేయడానికే ఎవ్రీడే మార్నింగ్ ఒక 5,000 నుండి 10,000 లీటర్ల వాటర్ అవసరం ఉంటుంది. ఒక ఇండివిడ్యువల్ సింగిల్ స్టోర్డ్ హౌస్ క్యూరింగ్ చేయడానికి 5,000 నుండి 10,000 లీటర్ల వాటర్ అవసరం ఉంటుంది. ఈవినింగ్ ఇంకో 10,000 లీటర్ల వాటర్ అవసరం ఉంటుంది, జస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ సింగిల్ ఫ్లోర్ హౌస్ చేయడానికి. అయితే ఒక అపార్ట్మెంట్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మినిమం 5 ఫ్లోర్ నుండి 20-30 ఫ్లోర్స్ వరకు ఉంటాయి. ఇన్ని ఫ్లాట్స్ ని క్యూరింగ్ చేయాలంటే ఎన్ని లక్షల లీటర్ల వాటర్ అనేది అవసరం అవుతుంది. అన్ని లక్షల లీటర్ల వాటర్ మన మెట్రో సిటీస్ లో దొరుకుతుందా? ఏ టౌన్ లో అయినా దొరుకుతుందా? అండ్ అది ఒకటైతే బిల్డర్ క్యూరింగ్ చేయకపోవడానికి ప్రాపర్ గా కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ని ఆపి ఒక 20 days 25 days క్యూరింగ్ కి వదిలేస్తే అది వాళ్ళ బిజినెస్ పైన ఎంతో ఇంపాక్ట్ పడుతుంది ఆ టైం పీరియడ్ అనేది. అందువలన ఏ బిల్డర్ కూడా ప్రాపర్ గా న్యాచురల్ ప్రాసెస్ లో క్యూరింగ్ అనేవి చెయ్యరు. దానికి రీప్లేస్మెంట్ గా ఇంతకుముందు అయితే క్యూరింగ్ చేయకుండానే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు వాటికి రీప్లేస్మెంట్ గా డిఫరెంట్ టెక్నాలజీతో కొన్ని బ్లాక్స్ అని డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. కానీ వాటి వలన ఎక్కడ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. మెయిన్ ఏరియాస్ లో పెద్ద ఏరియాస్ లో 2 CR 3 CR 5 CR అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 6 months 1 year లోపే వాటర్ డాంప్నెస్ ఇష్యూస్ వచ్చి కంప్లీట్ ఇంటీరియర్స్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రాబ్లం వలన ఒక హౌస్ ఓనర్ పైన ఎంతో ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఈ విధంగా పడకుండా ఉండడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఈ విధంగా ఇవి ఫాలో చేయడం వల్ల మీరు ఎంతో డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీని వలన మీ ఇంటీరియర్స్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి ఇంటీరియర్స్ స్పాయిల్ అవ్వడం, మళ్ళీ ఇంటీరియర్స్ మీద పెట్టిన డబ్బు లాస్ అవ్వడం, ఆ లాస్ ని మళ్ళీ వాటిని రిపేర్ చేయడానికి lakhs of rupees మళ్ళీ పెట్టకుండా మీకు ఉపయోగపడుతుంది. అయితే
మీరు ఏదైనా ఒక బిల్డింగ్ని లేదా ఒక ఫ్లాట్ని తీసుకున్నప్పుడు, ఒకవేళ అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ అయిన ఫ్లాట్ని మీరు తీసుకుంటుంటే, ఫ్లాట్ని తీసుకున్న వెంటనే ఆ ఫ్లాట్కి ఫస్ట్ టైల్ టు టైల్ మధ్య గ్రౌట్ పెట్టి ఉన్నా సరే, ఏ బిల్డర్ పెట్టి ఉన్నా ఎపాక్సీ గ్రౌటింగ్ పెట్టి ఉండరు. మీ దగ్గర బడ్జెట్ ఉండే పనికైతే ఎంటైర్ హౌస్ లో టైల్ టు టైల్ మధ్య ఎపాక్సీ గ్రౌట్ పెట్టించుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే కంపల్సరీగా బాత్రూమ్స్, బాల్కనీస్, వాష్ ఏరియా, కిచెన్ గ్రానైట్ వీటికైతే మీరు తప్పనిసరిగా ఎపాక్సీ గ్రౌట్ చేయించుకోవాలి. నెక్స్ట్, మీ యొక్క ఫ్లాట్ ఎక్స్టీరియర్ ఏరియాస్ లో వాటర్ ప్రూఫ్ కోట్ చేయించుకోండి. వాటర్ ప్రూఫ్ కోట్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. ఏషియన్ పెయింట్స్ లో డ్యామ్ ప్రూఫ్ అనేది వస్తుంది, లేదా డాక్టర్ ఫిక్సిట్ లో రెయిన్ కోట్ అనేది వస్తుంది, లేదా ఫార్సరట్ లో బ్రష్ బాండ్ అనేది వస్తుంది. ఇది ఎందుకు చేయించుకోవాలంటే, ప్రాబ్లం అనేది రాకముందే ఇది చేయించుకోవడం వల్ల ఈ కోట్ అనేది హీట్ సన్ రైస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సన్ రైస్ ని అబ్జర్వ్ చేయకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది కోట్ అనేది. ఎందుకు క్రాక్స్ అనేది వస్తుందని చెప్పాను నేను. హీట్ సన్ రైస్ అనేది హై టెంపరేచర్ తో మీ యొక్క హౌస్ పైన అబ్జెక్ట్ అవ్వడం వలన, ఎప్పుడైతే ఈ కోట్ అనేది వేస్తామో సన్ రైస్ అనేది ఎక్కువ చాలా హ్యూజ్ టెంపరేచర్ తో మీ యొక్క గోడ పైన, మీ యొక్క హౌస్ పైన ఆబ్జెక్ట్ అవుతున్నప్పుడు ఇది అబ్జర్వ్ చేయకుండా ఈ కోటింగ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. చాలా తక్కువ హీట్ అనేది మీ యొక్క గోడలకి తగిలేలాగా చేస్తుంది. దీని వలన క్రాక్స్ అనేది రావు. సో మీకు ఎటువంటి వాటర్ సీపేజ్ ఇష్యూస్ అనేవి ఉండవు. కంపల్సరీగా ఈ రెండు మీరు చేయించుకుంటే, ఆ తర్వాత మీరు పెయింటింగ్ లో ఏ పెయింట్ అయినా చేయించుకోండి. మీ దగ్గర డబ్బు ఉంటే మంచి క్వాలిటీ పెయింట్ చేయించుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే డిస్టెంపర్ పెయింట్ చేయించుకున్నా సరే 5 సంవత్సరాల వరకు మీ ఇంటిలో ఏ గోడ పైన పెయింట్ అనేది చెక్కు చెదరదు. తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్క హౌస్ ఓనరు తెలుసుకొని, ప్రతి ఒక్క హౌస్ ఓనర్ దీన్ని ఫాలో చేయాలి. అప్పుడు ఎంతో డబ్బు ప్రతి ఒక్క హౌస్ ఓనర్, ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క హౌస్ ఓనర్ది పెయింటింగ్ చేస్తున్నారు. పెయింటింగ్ చేయించిన తర్వాత 1 year లోపు మళ్ళీ పెయింట్ మొత్తం ఊడిపోతుంది. మళ్ళీ పెయింటర్ని పిలిపిస్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ఇంత ముందు చెప్పించిన పెయింటర్ కరెక్ట్ గా పెయింట్ పని చేయలేదు, అందువల్ల ఈ పెయింట్ అనేది ఊడిపోతుంది, మీరు మంచి పెయింటర్ని పిలిపించాను, మీరు కరెక్ట్ గా చేయండి అని చెప్తారు. ఇక్కడ సమస్య పెయింటర్ కాదు, ఇక్కడ సమస్య పెయింటింగ్ మెటీరియల్ది కాదు, సమస్య వాటర్ ప్రూఫింగ్, వాటర్ సీపేజ్, మీ యొక్క ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ సమస్య. అది చాలా మందికి తెలియదు. ఈ విధంగా చాలా మందికి తెలియకే ఏదైనా ఒక గోడ పైన చెమ్మలాగా వచ్చి పెయింట్ ఊడిపోతుంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏమని సెర్చ్ చేయాలి? గూగుల్లో మీకు చెమ్మ సమస్య వస్తుంది. చెమ్మ సమస్య వస్తున్నప్పుడు మీరు ఏం సెర్చ్ చేయాలి? గూగుల్లో వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్స్ అని సెర్చ్ చేయాలి, వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ అని సెర్చ్ చేయాలి. కానీ ఇక్కడ ఊడిపోతుంది పెయింట్ కాబట్టి దాని వెనకున్న ప్రధాన సమస్యని మీరు గుర్తించలేకపోతున్నారు. పెయింటర్స్ ఇన్ హైదరాబాద్ అని, పెయింటర్స్ ఇన్ యువర్ ఏరియా అని సంథింగ్ సెర్చ్ చేస్తున్నారు. పెయింటర్ని కాంటాక్ట్ చేస్తున్నారు. ఆ పెయింటర్ వచ్చి, అతనికి తెలియదు ఈ సమస్యను ఎలా రెక్టిఫై చేయాలో, ఏ విధంగా చేస్తారో కూడా తెలియదు. కానీ నాకు తెలియదు సార్ ఈ సమస్యని రెక్టిఫై చేయాలంటే, ఏ కస్టమర్ పనులు ఇవ్వరు కదా, ఎందుకు ఇస్తాం మనం పనులు, నాకు తెలియదు అని చెప్తే. సో అతను నేను చేస్తాను సార్, ఒక కోటింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫింగ్ కెమికల్ ఒకటి ఉంటుంది, అది తీసుకొచ్చి పూస్తాను, అది తీసుకొచ్చి పూచి పెయింట్ వేసేస్తాను, మీకు సమస్య రాదు సార్ అని చెప్తారు. నాకు ఒక 3 months క్రితం ఒక కస్టమర్ కాల్ చేసి మీరు వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేస్తారా అని అడిగారు. ఎస్ సార్, వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేస్తామంటే, మీరు చేసేది పెయింటర్ చేసే వాటర్ ప్రూఫింగా, లేదంటే మీరు వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్సా అని అడిగారు. నేను అతన్ని వెంటనే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎంత మోసపోయారు సార్, మీరు ఎంత లాస్ అయ్యారు అని అడిగాను. 60,000 రూపాయలు లాస్ అయ్యానండి పెయింటర్ మాట విని అని చెప్పారు. కాబట్టి నేను చెప్పడం వల్ల, నేను చెప్పేది మీరు తెలుసుకోవడం వల్ల ఎంత పెద్ద ఉపయోగం ఉందంటే, మీ ఇంటికి ఎప్పుడైతే వాటర్ ప్రూఫింగ్ సమస్యలు అనేది రావో, మీరు డిస్టెంపర్ పెయింట్ వేసినా 5 సంవత్సరాలు పెయింట్ ఉంటుంది, మీరు ప్రీమియం క్వాలిటీ పెయింట్ వేస్తే 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది, రాయల్ పెయింట్ వేస్తే 10 సంవత్సరాల పైమాటే.
అదే ఇవి అన్ని ఫాలో చేయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం పెయింటింగ్ మీద డబ్బులు పెడుతున్నాం. డాంప్నెస్ అనేది వచ్చి ఇంటీరియర్ స్పాయిల్ అవుతుంది. లక్షల రూపాయలు ప్రతి ఒక్క హౌస్ ఓనరు పోగొట్టుకుంటున్నారు. ఇదనేది ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ప్రతి ప్రధాన సమస్య. ఈ రోజు మార్కెట్ లో పెయింటింగ్ బూమ్ అనేది ఇంత ఎందుకు డిమాండ్ ఉంది? ప్రతి ఒక్క కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మా పెయింట్ 10 సంవత్సరాల వారంటీ, 10 సంవత్సరాల లైఫ్ ఉంటుందని. కానీ ఏపించిన తర్వాత 1 year కూడా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? కారణం ఏంటి? అంటే పెయింటింగ్ కంపెనీ ఫ్రాడ్ మనకి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుందా వాళ్ళ సేల్ చేసుకోవడానికి? కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ పెయింట్ 10 సంవత్సరాలు అని చెప్తే 15 సంవత్సరాలు కూడా ఉంటుంది. కానీ మన కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే బాగుంటుందో, మనం పెయింట్ అప్లై చేసేది మన గోడ మీదే కదా. మన గోడే కరెక్ట్ గా లేకపోతే మన గోడే ఊడిపోతుంటే బేస్తో సహా దాని మీద వేసిన పెయింట్ అయినా ఊడిపోతుంది, దాని మీద మనం గోల్డ్ పోతేసినా ఊడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క హౌస్ ఓనర్ కూడా ఒక హౌస్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా నేను చెప్పిన టిప్స్ ఫాలో చేయండి. లక్షల రూపాయలు ఈ విధంగా ఫాలో అవడం వల్ల లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ రావడం, ఫంగల్ ఇష్యూస్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. అండ్ ప్రతి న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నా సరే మీరు మీ యొక్క ఊర్లో లేదంటే సిటీలో అయినా ఒక ఇండివిజువల్ హౌస్ అయినా లేదా బిల్డింగ్ అయినా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు క్యూరింగ్ ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్పడం జరిగింది. క్యూరింగ్ అనేది 100% చేయడానికి ట్రై చేయండి. క్యూరింగ్ చేసే వాటర్ సోర్స్ అనేది లేకపోతే కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెయింటింగ్ చేసే ముందు వాటర్ ప్రూఫ్ కోట్ అప్లై చేయండి. ఏషియన్ పెయింట్స్ డ్యామ్ ప్రూఫ్ లేదా డాక్టర్ ఫిక్స్డ్ రెయిన్ కోట్ లేదా ఫార్సరాక్ కంపెనీలో బ్రష్ బామ్. ఈ వాటర్ ప్రూఫ్ కోట్ అప్లై చేయడం వల్ల ఎటువంటి వెదర్నైనా మన బిల్డింగ్ తట్టుకోగలుగుతుంది. మన బిల్డింగ్ మీద ఎటువంటి క్రాక్స్ రావు, ఎటువంటి వాటర్ సీపేజ్ ఇష్యూస్ అనేవి ఉండవు. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క హౌస్ ఓనర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.